ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఇప్పుడు ఈ 7 శ్లోకాలు గానం చేసుకోవటం ద్వారా ఈ గీతాలు ప్రార్థనా శ్లోకాలు మనం చేపట్టబోయే అధ్యయన కార్యక్రమానికి అది నిర్విఘ్నంగా జరగటానికి ఉపయోగపడుతూ, అదే సమయంలో ఈ ఏడిటిని మనం గానం చేయటం ద్వారా ఒక అద్భుతమైన శక్తి అది ఉత్పాదింపబడింది. అది మొత్తం సమస్త మానవాళి మీద అది ప్రభావం చూపించడానికి ఈ పరంపరకు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో ఈ మహీపీఠము వాళ్ళకి అందుబాటులో ఉంటుంది ఈ వెలుగు, ఈ శక్తి. ఇప్పుడు మనం ఇక్కడ ఉత్పాదింపబడిన శక్తి వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళి తిరిగి కొన్ని వందల వేల రెట్లతో మన మానవాళి మీదకి దాన్ని ప్రసారం చేస్తూ నెమ్మదిగా మానవాళి తమ అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కోసం, పరిపూర్ణుడుగా మారటం కోసం ఇది ఉపయోగపడేటట్టు చేస్తారు. కాబట్టి మనం ఈ 7 శ్లోకాల్ని గానం చేసుకోవడం ద్వారా 2 ప్రయోజనాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి, వ్యక్తిగతంగా మన బృందానికి జరుగుతూ ఈ సమస్త మానవాళికి కూడా జరిగేటట్టుగా అది ఉపయోగపడుతుంది. ఇవేమిటంటే కంటికి కనపడేది కాదు, సూక్ష్మంగా జరిగేది. జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఆ అనుభూతి మనకు అందుతుంది. అది జరుగుతుందా లేదా అన్నది మన దగ్గర పరికరాలు ఉంటే మనము ఆ పరికరాలతో పోలిస్తే తప్పనిసరిగా అది అందుతుంది. దానికి సంబంధించిన పరికరాలు మనం ఇంకా తయారు చేసుకోలేదు కాబట్టి మనకి అది తెలియటం లేదు. ఒకప్పుడు రక్తం గురించి ఏ వివరము లేదు. ఒక 500-400 సంవత్సరాల క్రితం వరకు, 500 సంవత్సరాల క్రితం వరకు విలియం హార్వే అన్న ఆయన వచ్చి ఆ రక్తాన్ని పరిశీలించడానికి కావలసిన కొత్త పరికరాలు తయారు చేయడం వల్ల రక్త పరీక్ష చేసి దాంట్లో ఉన్న విషయాలు ఏమేంటి ఉన్నాయి దాంట్లో, ఈ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్, అట్లాగే 12 టిష్యూ సాల్ట్స్, 12 లవణాలు దాంట్లో ఉన్నాయి. అప్పటి నుంచి ఆ వైద్యానికి సంబంధించిన విషయము మార్పు వచ్చిందన్నమాట. అట్లాగా మనం ఇది జరుగుతూ ఉన్నది. అది మనకు నిర్ధారణ కావాలంటే పరికరాలు కావాలి. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, పరమ గురువులు హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథము, ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1, Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము. ఈ ప్రథమ సంపుటంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలకు సంబంధించి ప్రథమ భాగం ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. ఈ 4 వరుస దేనికైనా అప్లై చేసుకోవటం. మనం ఈ గ్రంథాన్ని పఠించేటప్పుడే
అన్నట్టు కాకుండా మన రోజువారీ పనుల్లో, రోజువారీగా మాట్లాడుతున్న వాటిలో, రోజువారీగా మనకు వచ్చే ఆలోచనలకి, మనం మాట్లాడే మాటలకి, మనం చేసే చేతలకి ఈ 4 మనము అనుసంధానం చేసుకుంటే ఆత్మదర్శనమే. అనుక్షణము ఆత్మదర్శనమే. ఈ గ్రంథాన్ని పఠిస్తేనే ఆత్మదర్శనం అన్నట్టు కాకుండా ప్రతి క్షణం ఆత్మదర్శనమే మనకి అందుతూ ఉంటుంది. సృష్టి అట్లాగా అలా కూర్పు చేయబడింది, అలా అమర్చబడింది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. చిట్ట చివరిది వైఖరి. అదేంటి? గ్రంథ పఠనము. అక్కడి నుంచి కొద్దిగా వెనక్కి వెళితే అధ్యయనము, మధ్యమాది. అక్కడి నుంచి అవగాహన, పశ్యంతి. అక్కడి నుంచి ఆత్మదర్శనము, పరా. పరా నుంచి మొదలై వైఖరిలోకి వస్తుంది. వైఖరిలోకి వచ్చిన ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది? పరాల నుంచి వస్తుంది. అంటే ఏం చేస్తున్నావే అనేదో మాట యాదాలాపంగా మనం కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది అది? పరా నుంచి. అంటే ఆత్మ దగ్గర నుంచి వచ్చింది. అదే ఆత్మదర్శనం. ఇక ఆ మాటను విన్న క్షణంలో మన నోటి నుంచి మాట వచ్చిన క్షణం పరా నుంచి వచ్చింది. ఆ పరా నుంచి వచ్చిన మాట, ఆ వాక్కు మన ద్వారా బయటికి వెడలవండి. అట్టుగా మనం చేస్తే ప్రతి క్షణం ఇక అది. ఇక్కడేమో మనం పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అది వరుస. ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి నుంచి ప్రారంభమై, అది సృష్టి అయినా అంతే, సృష్టి సంకల్పమైనా అంతే, మనకొచ్చే ఆలోచనలకు సంబంధించిందనే అంతే. ప్రతి కదలికకి, ప్రతి జీవి, ప్రతి అణువు కదలికకి పరా నుంచే వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లాగా మళ్ళీ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఈ వస్తున్న దాని ఆధారంగా మనం ఏం చేయాలి? మనం నది మూలం తెలుసుకోవాలి అంటే ఈ నదిని పట్టుకుని వెళ్ళాలి. అలాగా వెళ్తూ ఉంటే కృష్ణా నది పుట్టుక మహాబలేశ్వరం, అక్కడికి చేరుతాం. అట్లాగా మనం ఈ గ్రంథ పఠనము చిట్ట చివరిది మనకి. ఇప్పుడు ఎదురుగా ఉండి ఇది మనం చేస్తున్న పని, చిట్ట చివరి పని ఇది. ఇక్కడ ఇది జరుగుతూ ఉందంటే ఇది వైఖరి. ఈ వైఖరికి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఆత్మదర్శనము దగ్గర ప్రారంభమై అవగాహన ద్వారా అధ్యయనము గ్రంథ పఠనంలో వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇట్లాగా మనం ఏం చేసామంటే ఈ గ్రంథ పఠనంతో మొదలుపెట్టి మనకి ఇది మనకు అందుబాటులోకి వచ్చింది మన చిట్ట చివరదే కదా. మనము నేరుగా అక్కడికి వెళ్ళలేము కదా, పరా దగ్గరికి వెళ్ళలేము. మనం ఋషులు దర్శించారు వాళ్ళు పరా దగ్గర నుంచి, ప్రారంభం నుంచి, ఆ మూలం దగ్గర నుంచి. మనం ఏం చేస్తామంటే మనకు అందుబాటులో ఉన్నది చిట్ట చివరిది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా నిచ్చెన మెట్లు ఎక్కుతూ, ఈ 4 మెట్లు ఇది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆత్మదర్శనంలోకి వెళతాం. అప్పుడు ఇంకక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగి మనం అక్కడ చేసేదేం లేదు. ఆత్మ దగ్గర ఏం చేస్తాము? ఆత్మ దగ్గర ఏం లేదు చేసేది. ఈ వైఖరిలోనే చేయాలి మొత్తం కార్యక్రమం అంతా. మనకు ఒక బాధ్యత అప్పచెప్పబడింది. ప్రతి వాళ్ళకి, పుట్టిన ప్రతి జీవికి ఒక బాధ్యత అప్పచెప్పబడింది, ఒక కార్యక్రమం అప్పచెప్పబడింది. అది పూర్తి చేయాలి మనం. కాబట్టి మళ్ళీ కిందకు వచ్చి ఆత్మదర్శనం యొక్క ఎరుకతో, దాని యొక్క అనుభూతితో మనం ఇక్కడ పనులు చేస్తూ ఉండటం. ద సీక్రెట్ ఆత్మదర్శనము కార్యక్రమము 104వ పాఠము
13/2/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో పాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు. ఇది దివ్య జ్ఞాన ప్రబోధిని, టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ప్రారంభ వాక్యం ఇది. ఇట్లా కొన్ని మనం జాగ్రత్తగా పట్టుకుంటే అది మన సాధనకి, మన లక్ష్యాన్ని చేరటానికి, మన గమ్యస్థానాన్ని చేరటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ప్రారంభ వాక్యం ఇది. ఆ మొత్తం గ్రంథానికి ప్రాణం లాంటిది. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా ఉంటకు కూడా ఇక్కడ చేరాము. ఈ మాటలు ఎవరు చెప్పారు? బ్లవెట్స్కీ. ఎప్పుడు చెప్పింది? తన యొక్క చివరి దినాల్లో, ఇక దేహం విడుస్తుంది అనగా చిట్ట చివరిగా పలికినటువంటి మాటలు, చిట్ట చివరి రోజుల్లో పలికినటువంటి మాటలు. ఇది మనం ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము దగ్గర ఆ అధ్యయనంలో ఈ విషయం చెప్పుకున్నాం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ఇట్లా అనేక రకాల గ్రంథాల్లో ఏమేంటుందో ఆ దివ్య జ్ఞానం గురించి కొద్దిగా తెలుసుకుంటూ ఇప్పటికేం చేసాం? మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ కొంచెం సమీపించాం. ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ ని యందు ప్రవేశించి లోపలికి వచ్చాం. ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. చివరికి మనందరము సీక్రెట్ డాక్టర్ గా మారటం, రహస్య సత్య సూత్రముగా, సత్యముగా మారటం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. టానీ బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other.
పరిధి మీద ఉన్న ప్రతి బిందువు ఎక్కడి నుంచి వచ్చింది? కేంద్రం నుంచి ప్రసారం అయితే పరిధి మీద ఒక బిందువు వచ్చింది. కాబట్టి మనకి కేంద్రానికి సంబంధం. మరి మిగతా వాళ్ళు అట్లాగే కేంద్రం నుంచి ప్రసారమైన బిందువు అది. ఆ పక్క వాళ్ళు కేంద్రం నుంచి ప్రసారమైన బిందువు. ఆత్మదర్శనం నుంచి గ్రంథ పఠనం అనే పరాపశ్యంతి మధ్యమ వైఖరికి ఏదైతే ఉందో అట్లాగా వైఖరిలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడి నుంచి? పరా దగ్గర నుంచి, కేంద్రం దగ్గర నుంచి. మనందరికీ పుట్టుక స్థానం కేంద్రం, మూలస్థానం కేంద్రం. కాబట్టి మనం ఒకళ్ళకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనందరము కూడా ఒకళ్ళకొకళ్ళము సహోదరులము అని ఎందుకు చెప్తున్నామంటే ఇందుకోసం అందరము ఒకళ్ళకి సంబంధించిన వాళ్ళంగా ఇక్కడ ఉన్నాము అన్నదాన్ని. ఎవరికి వాళ్ళము దైవంతో సంబంధము అన్న అక్కడతో ఆగిపోకుండా పక్క వాళ్ళు కూడా దైవంతో సంబంధమే కాబట్టి పక్క వాళ్ళు కూడా దైవమే, మనము దైవమే, పక్క వాళ్ళు దైవమే, ఉన్నదంతా దైవమే. సీక్రెట్ డాక్టర్ గ్రంథం ఏంటంటే మొత్తం వివరాలతో కూడుకుని ఉన్నది. అంటే సృష్టి అనే మహాయంత్రంని ఎట్లాగా అమర్చారు, ఎలా పూర్తి చేశారు, ఆ యంత్రంలోని భాగాలు ఏమిటి అని ఇట్లాగా ఇచ్చారు. అయితే అదే సమయంలో మన అసలైన లక్ష్యం దైవానుభూతిలోకి వెళ్ళటానికి ఇది ఉపయోగపడేటట్టుగా చూసుకోవడం అన్నమాట. సరే, మనకి వామదేవ బొదలయ్యారు ఆ కవిత పద్ధతిలో చెప్పినటువంటి ప్రళయ స్థితి ఎలాగ ఉంటుందో, ప్రళయ స్థితిలోకి ఎలాగ వెళ్తామో, ప్రళయ స్థితిలో ఎలా ఉంటుందో అవి చక్కగా విన్నాం. అది అయిపోయిన తర్వాత ఈ ప్రస్తుత కలియుగం అన్నది ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే ఇది చివరి యుగం. ఈ చివరి యుగం అయ్యేటప్పుడు కల్లా 4 యుగాల్లో చివరిది. మరలా ఇంకొక ఆవర్తం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడికి ఒక మినీ ప్రళయం, ఒక చిన్న ప్రళయం దీనికి సంబంధించి కలియుగం తర్వాత వచ్చే ప్రళయం అన్నట్టుగా. ఈ కలియుగం ఎలాగా ఉంటుంది దాని గురించి కూడా, అంటే ప్రళయ స్థితికి వెళ్ళబోయేటప్పుడు ఎలాగా ఉంటుంది. మనం రాత్రి నిద్రపోయే సమయానికి ఎలా ఉంటాం, ఎంతో అలసటతో, ఆ రోజు మొత్తానికి, ఆ పగలు మొత్తానికి సంబంధించిన కార్యభారంతో ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్లు, ఎన్నెన్నో మానసిక భావనలు, ఇలా ఎన్నో రకాలుగా మొత్తం ఈ పగలంతా గడిపి ఎంతో అలసటతో అలాగా మంచం మీద చేరాము. మంచం మీద ఆ నిద్రలోకి వెళ్ళటానికి, విశ్రాంతి తీసుకుని విశ్రాంతిగా నిద్రలోకి వెళ్ళటానికి చేరాము మనం. అట్లాగే ఈ యుగాలకు కూడా ఉంటుంది. 3 యుగాలు పూర్తి అయిపోయి 4వ యుగం జరుగుతుంది. ఇప్పుడు ఈ 4వ యుగం చిట్ట చివరికి పరిస్థితి ఎలాగా ఉంటుంది, ఈ యుగం అంతా కూడా ఏ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది అంటే, ఇక సాయం సమయం ప్రారంభమైంది అన్నట్టుగా సాయంత్రానికి అలసట పెరిగిపోతుంటుంది మనకి. అట్లాగే ఈ యుగాలకి సంబంధించి పూర్తిగా భౌతిక స్థాయికి రావడం. ఈ కలియుగం ప్రవేశింపక ముందే ఈ కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయో
పరాశర మహర్షి దర్శించి భవిష్యద్వాణిగా విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. విష్ణు పురాణం ఎప్పుడు ఇంకా దేవకీదేవి గర్భం దాల్చి ఉంది, అష్టమ గర్భం. శ్రీకృష్ణ జననం జరగబోతుంది. అవతారమూర్తి శ్రీకృష్ణుడుగా అవతరించడానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో వాళ్ళు సాప్తాహిక యజ్ఞం చేసి పరాశర మహర్షి, వ్యాసుల వారు, ఇంకా గురు సమూహం, పరమ గురువుల సమూహం అంతా సప్తాహ యజ్ఞం చేసి, ఇందుకు ఈ గర్భంలో ఉన్నటువంటి దేవకి గర్భంలో ఉన్నటువంటి ఆ దేహము పవిత్రీకరింపబడి ఈయన ఆ స్వామి దిగటానికి, దాంట్లోకి దిగటానికి వీలుగా ఆయన నివాస స్థానాన్ని మనము ఎంతో చక్కగా ఒక అద్భుతమైన, ఎందుకంటే చాలా గొప్ప ఈ సమస్త సృష్టికి సంబంధించిన వ్యక్తి, మొత్తానికి అధిపతి వస్తున్నాడు. అధిపతి వస్తున్నాడు అంటే టెంపరీగానే, ఇప్పుడు ఆయన ఎక్కువ కాలం ఇక్కడ ఉండడు. కానీ మనం రాష్ట్రపతితో లేకపోతే ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి వస్తున్నారండి ఇక్కడ పర్యటనకి అనేటప్పుడు కల్లా ఒకరోజు అక్కడ ఉన్నదానికి ఎన్ని ఏర్పాట్లు చేస్తాం మనం అద్భుతంగా. అట్లాగా ఈ దేహము చక్కగా ఆయనకు ఉపయోగపడేటట్టుగా ఆ సప్తాహ యజ్ఞంతో ఆ 5 పంచభూతాలను మనం ఏదైతే అంటున్నామో ఆ 7 భూతాలతో నిర్మాణమైంది. మన దేహాలన్నీ కూడా మనకి పంచభూతాలే తెలిసినప్పటికీ ఇంకా 2 భూతాలు ఉన్నాయి. ఆ మొత్తం 7 భూతాలతో అవి నిర్మాణం అయి ఉంటుంది. కాబట్టి ఆ 7 భూతాలు అత్యద్భుతంగా పవిత్రీకరింపబడి ఆయన దాంట్లోకి రావటానికి వీలుగా ఆ సందర్భంలో ఈ విష్ణు పురాణానికి సంబంధించినటువంటి మొత్తం దాన్ని ఆయన దర్శిస్తారు. దర్శించి అది వ్యాసుల వారికి అందజేస్తే ఆయన ఋగ్వేదంలో దాన్ని చేరుస్తారు, పురాణ సంహితకి సంబంధించి. అట్లా విష్ణు పురాణం అని తర్వాత విడిగా వ్యాసుల వారు మళ్ళీ 18 పురాణాలు, అష్టాదశ పురాణాల్లో భాగంగా విష్ణు పురాణము దాని ఆధారంతో ఇక్కడ రాయటం జరిగింది. అంటే అప్పుడు ఈ కలియుగం యొక్క పరిస్థితి ఎలాగా ఉంటుంది రాబోయే రోజుల్లో, అది భవిష్యద్వాణిగా దాంట్లో చెప్పబడింది. అది ఏ పురాణాలన్నీ, ఉపనిషత్తులు కానీ వేదము కానీ ఒకళ్ళు ఇంకొకళ్ళకి బోధిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ పరంపరగా ఏదైనా కానీ ఈయనకి చెప్తూ ఉన్నారు. మనకు అసలు ఇవన్నీ ఎట్లాగా అందినాయి? సూతుడు సౌనకాది మునులకు ఆ నైమిషారణ్యంలో చెప్తూ ఉంటే అక్కడ మనకు ప్రారంభం. మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఆయనకి చెప్తుంటే ఆయనకి చెప్తుంటే బ్రహ్మ దగ్గర మళ్ళీ ప్రారంభం. బ్రహ్మ చెప్తుంటే ఆయన ఇంకొక ఆయనకి చెప్పాడు, ఇంకొక ఆయనకి చెప్పాడు, అలా పరంపరగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి ఎట్లాగా అందింది? ఇది ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే ఆ ఇద్దరులో ఒకళ్ళు మనకి చెప్తే అప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట. ఇది నేను చెప్తుంటే నాతో పాటు మనందరికి కూడా తెలుస్తుంది అక్కడ. అప్పుడు ఎట్లా ఉందని అంటున్నారు దాన్ని, కలియుగం ఎలాగ ఉంటుంది? ఎన్నో రాజ్యాలు, ఎన్నో సామ్రాజ్యాలు, వాటికి సంబంధించినటువంటి రాజులు, చక్రవర్తులు, సమకాలికులుగా ఉన్నవాళ్ళు, రైనింగ్ ఓవర్ ద అర్త్, ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నవాళ్ళు, చార్లిష్ స్పిరిట్. అంటే ఈ రాజుల యొక్క స్వభావం ఎలాగ ఉంటుంది, వాళ్ళు ఎటువంటి భావాలతో వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు, అది చెప్తే చాలు మనకంటే ఆ కాలంలో ఆ ప్రజల్లో ఉన్న భావాలు ఏంటనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. ప్రజల్లో ఎక్కువ
భావం ఏదైతే ప్రకాశిస్తూ ఉంటుందో, ఏ గుణం అయితే ప్రకాశిస్తూ ఉంటుందో ఆ గుణానికి సంబంధించిన వాళ్ళే అధిపతులుగా వస్తుంటారు. మన యొక్క మొత్తానికి సంబంధించిన టోటాలిటీ ఆఫ్ మానవాళి యొక్క టోటల్ గా ఏదైతే ఉందో దానికి సంకేతంగా అక్కడ ఆ గుణము రాజ్యం వెళుతూ ఉంటుంది. ఆ గుణానికి ప్రతీకగా, ఆ గుణానికి సంకేతంగా ఆ రాజు అక్కడ పరిపాలన చేస్తూ ఉంటాడు. వాడికి వచ్చే ఆలోచనలన్నీ ఆ పద్ధతిలో ఉంటాయి. ఇక్కడ ప్రజలు చక్కటి నడవడికతో ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా వస్తున్న ఆలోచనలతో వాళ్ళు నడుస్తూ ఉంటే దానికి తగిన విధంగా రాజు అలాగా ఉంటాడు. అలా కాకుండా ఇక్కడ పరస్పర సహకారం కాకుండా అవతల వాడిని మనం ఉపయోగించుకుని మనం ఎలాగా అవతల అందరినీ మించిపోవాలి అని ఒక స్వార్థపూరితమైన తన బాగోగులే ముఖ్యం. తన చుట్టూ ఉన్న వాళ్ళని ఏ విధమైనా సరే మనకు అక్కర్లేదు, మనం బాగుపడటం కావాలి అన్న ఆలోచనలు ఉన్నప్పుడు దీనికి సంబంధించిందే వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వాడు నా రాజ్యం బాగుండాలి, నేను బాగుండాలి, కాబట్టి నా చుట్టూ ఉన్న రాజ్యాల మీద ఆధిపత్యం వహించాలి అని వాటి మీద దాడి చేసి వాటిని ఆక్రమించి ఇట్లా గందరగోళం చేయటం అనేది ఆ రాజు యొక్క ఆలోచనగా ఉంటుంది. ఆ రాజుకి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు? ముఖ్యమంత్రికి ప్రజల నుంచి వీళ్ళ యొక్క ఆలోచన ప్రవాహం వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంటే ఆ పద్ధతిలో వాళ్ళ నుంచి మరలా తిరిగి వీళ్ళ మీదకే వస్తూ ఉంటుంది. అంటారు చార్లిష్. మోటైన ఏమాత్రము సభ్యత లేకుండా మోటైన అంటే ఏంటి? ఏమాత్రము సభ్యత లేకుండా రుద్ధుడుగా అటువంటి చైల్డిష్ స్పిరిట్, అటువంటి భావాలతో వైలెంట్ టెంపర్, ఇంకా ఎలాగా ఉంటారు? చాలా ఉగ్రమైన, తీవ్రమైనటువంటి, చాలా కఠినమైనటువంటి టెంపర్గా ఉంటారు. రెచ్చిపోయే తత్వంతో ఉంటారు, చాలా సున్నితంగా రెచ్చిపోయే తత్వంతో. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా దాన్ని తీవ్రంగా ప్రతిస్పందించి అక్కడికక్కడ ఏదో ఒకటి తేల్చేసేయాలి అన్నట్టు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళిపోవటం. ఒక రాజు గురించి పక్క రాజు ఏదన్నా మాట అన్నట్టు అందితే ఆ ఒక్క చిన్న విషయం మీద పక్క రాజ్యం మీదకి దండయాత్ర చేయడం, దాన్ని ఆక్రమించేయటం ఇంత తీవ్రంగా ఉంటుందన్నమాట. వైలెంట్ టెంపర్, ఏమాత్రం ఓర్పు, సర్దుబాటు తత్వం ఇలాగా ఇవన్నీ. అండ్ ఎవర్ అడిక్టెడ్ టు ఫాల్స్హుడ్ అండ్ వికెట్నెస్. అదొక అలవాటుగా అయిపోతుంది. ఫాల్స్హుడ్, అబద్ధం, అసత్యం, కపటము, ద్రోహము, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? తను మన చుట్టూ తిరిగి తీసుకోవటం, తను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరి కోసం అందరము అని మనం రాజ్యాంగం కోసం ఏదైతే రాసామో మరి అంతగా చక్కగా రాసుకున్నాము. కానీ కలియుగంలో అందరి కోసము అందరూ కాకుండా నా కోసం మీరందరూ అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. తన కోసం అనేటప్పటికల్లా ఇదిగో ఈ లక్షణాలన్నీ బయలుపెడతాయి. అంతకు ముందు ఉన్నాయి ఈ లక్షణాలన్నీ, ఇంకా అణిగిమణిగి ఉన్నాయి. వాటికి మధ్యయుగం నుంచి కూడా ఈ లక్షణాలు ఉన్నాయి, అయితే బయటికి రాకుండా అణచబడి ఉన్నాయి అవన్నీ. ఇక క్రమక్రమంగా వాటికి బలం పెరుగుతూ వస్తుంది. ఎంతకాలం మేము ఇక్కడ మొగ్గుతాం లోపల
అని ఒక్కసారిగా కలియుగం వచ్చేటప్పుడు కల్లా దూకుతాయి అన్నమాట. అందుకే అందరం ఎక్కువ మంది దీని బారిన పడిపోతున్నాం. మొట్టమొదటిది స్వార్థం, తన కోసం ఆలోచనలు అలాగ వస్తున్నాయి. మరి దానికి ఏం చేస్తాం? వచ్చిన ఆలోచనలు మనం అమలు చేసేవాళ్ళం. ఇప్పుడు సత్యయుగంలోనే ఈ అమరిక ఏంటి? సృష్టి యొక్క అమరిక, ఈ సృష్టికి సంబంధించిన అవగాహన అది ఉంటే అప్పుడు అణచాల్సిన అవసరం లేదు కదా. ఇది తప్పు పని చేయకూడదు అని బలవంతంగా చేయకుండా ఉండడం కాకుండా, ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది అని అతను చేయనిస్తూ కొంచెం అలా నెమ్మదిగా చెప్తూ ఉంటే, దానికి సంబంధించిన విషయం అలాగా బోధిస్తూ ఉంటే క్రమక్రమంగా అతనిలో మార్పు వచ్చేసి తనే అవునండి, తనకి తనే ఒక నిర్ణయానికి వస్తాడు. అవునండి, ఇది ఇట్లాగా చేస్తే బాగోలేదు, ఇలాగ చేయకూడదు, ఇలా చేయాలి, ఈ విధంగా ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి అన్న ఆలోచన వాడికే వచ్చేస్తుంది. ఇంకా దాన్ని స్థిరమైపోతుంది. ఇక దాని నుంచి వాడు మారడు. కానీ అట్లా కాకుండా ఏంటి, అణచబడటం వల్ల అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి అలవాటు? ప్రకృతి వీళ్ళందరినీ ఖనిజ వర్గం నుంచి ఆ జీవుల్ని ఎలాగా తీసుకొచ్చింది? నోరు మాట్లాడనీయకుండా నెమ్మదిగా తనే ఖనిజ వర్గం నుంచి వృక్ష వర్గం నుంచి జంతు వర్గం, అక్కడ దాకా ఏం చడి చప్పుడు లేకుండా, ఎదురు తిరగడానికి లేదు, స్వేచ్ఛగా నా అభిప్రాయం ఇది అని చెప్పడానికి లేదు అన్నట్టుగా తీసుకొచ్చేసారు. ఇప్పుడు అది మనకు ఉపాధిగా వచ్చి, ఇక్కడ ఉపాధిగా వచ్చిన తర్వాత ఇది తనలో అణచబడి వేయబడినటువంటి ఇవన్నీ ఒక్కసారిగా బయటికి రావడానికి కామ శరీరం ఉంది, మానసిక శరీరం ఉంది. ఈ రెండు తనకి అందుబాటులోకి వచ్చినప్పుడు కల్లా ఈ రెండు పరికరాలు ఇంకా మొత్తం రెచ్చిపోయినట్టు అయిందనమాట. కలియుగం వచ్చేటప్పటికల్లా ఇంకో పరిస్థితి ఇలాగా ఉంటుంది. ఇప్పుడు మనకు అందుకని ఏం చేయాలంటే ఇక్కడ తేలిక పద్ధతిలో యోగము అనేది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక కఠినమైనటువంటిది లేదు. అవగాహన, నువ్వు ఎందుకు ఇట్లాగా పగ తీర్చుకోవాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి అని, ఇవన్నీ నేను సుఖాల్ని పొందాలి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి నీకు అని అక్కడ కొద్దిగా అతనికి రియలైజేట్ చేసి అక్కడ త్యాగం చేయటం వల్ల నువ్వు ఒక వర్గు నుంచి ఇంకొక వర్గుకి అద్భుతంగా త్వరగా పరిణామంలో ముందుకు వస్తూ అభివృద్ధి చెందుతూ జంతు స్థితికి వచ్చి ఇప్పుడు నరస్థితికి వచ్చేసావు, మానవుడుగా ఇక్కడికి వచ్చేసావు. ఇక నెక్స్ట్ నీకు దివ్య మానవుడుగా అయిపోవటం, ఈ అణువులన్నీ పరిపూర్ణం అయిపోయి చక్కగా దివ్య మానవుడుగా మారిపోవటం. కాబట్టి నీకు అంతా మంచి జరిగింది. నీకు ఎక్కడ ఇబ్బందిని కలిగినట్టు అనిపిస్తున్నప్పటికీ ఆ ఇబ్బందుల వల్లే నువ్వు ముందుకి అడుగులు వేయటానికి అవకాశం ఏర్పడింది అని ఇట్లా ఈ విధంగా ఒక అవగాహన కలిగించి ఉన్న విషయము ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు తెలియజేయటం, వదిలేయటం, ఆటోమేటిక్ గా ఆ వచ్చే ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది. వచ్చే ఆలోచనలో మార్పు వస్తే ఆలోచనల్ని బట్టే కదా మనం మాట్లాడేది, నడిచేది, పనులు చేసేది. ఎవరికి వచ్చిన ఆలోచనలు బట్టి వాళ్ళు పని చేస్తూ ఉంటాము. కానీ ఎవ్వరూ మినహాయింపు లేదు, బ్రహ్మ మినహాయింపు లేదు, పరమాత్మ మినహాయింపు లేదు. వచ్చిన ఆలోచనలనే అమలు చేయటం. బట్ ఈ విధంగా ఇప్పుడు కలియుగానికి సంబంధించి ఈ పద్ధతిలో మనము దీని నుంచి బయటపడటం అనేది. అందుకే మైత్రేయుల వారికి ఇదిగో పరిస్థితులు రాబోయే కలియుగము ఈ విధంగా ఉంటుంది, కాబట్టి దీనికి తగిన విధంగా మీరు ఏర్పాట్లు చేసుకోవాల్సింది అన్నట్టుగా ఇది మైత్రేయుల వారికి బోధిస్తూ ఉంటే, ఉపదేశిస్తుంటే
ఇది మనకు అందింపబడింది. ఆ సూతుడి ద్వారా ఉన్నతాది మునులకు అందిస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మనం కూడా పక్కన ఉండి విన్నట్టుగా అయిందన్నమాట. అడిక్టెడ్ టు ఫాల్స్‌హుడ్ అండ్ వికెట్‌నెస్. అంటే దుర్మార్గము, దుర్జనత్వం, అట్లాగే కపటము, ద్రోహము. ఎందుకు ఇవన్నీ అంటే అందరిలో ఉన్న విషయము అందరము ఒకటికి సంబంధించిన వాళ్ళం. కేంద్రం నుంచి మనం అందరం పరిధిలో ఉన్నాం. పరిధిలో ఉన్న వాళ్ళం ఎక్కడి నుంచి వస్తాం మనం? కేంద్రం నుంచి ప్రసారమైతే కేంద్రం నుంచి ఈ పరిధిలోకి వచ్చిన వాళ్ళం మనం. ప్రతి వాళ్ళము కేంద్రానికి సంబంధించిన వాళ్ళంగా ఉన్నాం. అంటే మనం ఉన్నామంటే పక్కన వాళ్ళు అంతే. ఆ పక్కన వాళ్ళు అంతే. అందరూ కేంద్రంతో సంబంధంగా ఉన్నారు. కాబట్టి మనందరము ఒక కేంద్రానికి సంబంధించిన వాళ్ళం. అంతేగాని 360 డిగ్రీలు, 720 నిమిషాలు అని ఇట్లాగా మనము ఆ డిగ్రీలను విభజిస్తాం. కేంద్రం నుంచి ఈ పరిధికేసి వచ్చే భాగాల్ని. అంతమందిమి అన్నట్టుగా, కోటాను కోట్ల మందిమి అన్నట్టుగా, ఎవరికి వాళ్ళము అన్నట్టుగా అయిపోతాం. అట్లాగా విడిపోయినట్టుగా అయిపోయి ఇప్పుడేం చేస్తున్నాం? ఈ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అంటే డ్యుయాలిటీ వచ్చేసింది. అనేకత్వము, భిన్నత్వము. దానితో ఏమైంది? తను సేఫ్ గా ఉండాలి, తను జాగ్రత్తగా, ఇతరులని మించి సుఖ సంతోషాలతో ఉండాలి మనం అన్నట్టుగా ఎవరికి వాళ్ళకి ఆ భావన వచ్చేసేటప్పుడు కల్లా ఇవన్నీ దానికి సహాయంగా వచ్చేస్తున్నాయి. వికెట్నెస్, దుష్టత్వము, అలాగే కపటము, అబద్ధము, అసత్యము, ద్రోహం, దుర్మార్గము, దుర్జనత్వము అన్నీ వచ్చేస్తున్నాయి. ఇవి రాజుల్లో ఉన్నాయి. ఇక్కడ ప్రజల గురించి చెప్పడం లేదు. ఇక్కడ రాజుల గురించి చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఎక్కువ భాగము ఇటువంటి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళు. ఒకరిని చెప్పామంటే మిగతా అందరూ ఎట్లా ఉంటారనేది దాని ద్వారా తెలిసిపోతుంటుంది మనకి. దే విల్ ఇన్ఫ్లిక్ట్ డెత్ ఆన్ ఉమెన్, చిల్డ్రన్ అండ్ కౌస్. ఇట్లా దురాక్రమణలు చేయటం. ఇప్పుడు మనం చూసాము ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి మరి మొహమ్మద్ ఘోరీ, అలెగ్జాండర్, ఇంకా ఎంతో మంది రాజులు ఇట్లా దండయాత్రలు చేసి రాజ్యాలను వశపరుచుకుని ఆ రాజ్యంలో ఉన్న మొఘలాయులు, ముస్లిం రాజులు ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలని పట్టి బంధించి వాళ్ళని చంపేయటం. ఇట్లాగా ఎంత క్రూరంగా ఇన్ఫ్లిక్ట్ డెత్ ఆన్ ఉమెన్. చనిపోయేటట్టు చేయడం. ఇప్పుడు మనకి ఎంత ఇదైంది అంటే రాణి పద్మిని దేవి జైపూర్కు సంబంధించి రాజస్థాన్ లో ముస్లింలు దండయాత్ర చేయడానికి వచ్చేసారు ఆ రాజ్యం మీదకి. దాంతో పురుషులందరూ వాళ్ళతో పోట్లాడడానికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు ఓడిపోతున్నారు, ఇక వీళ్ళు వచ్చేయబోతున్నారు అనే విషయం అర్థమై తన యొక్క అంతఃపుర స్త్రీలందరూ కలిసి, ఆ రాజ్యంలోని స్త్రీలందరూ కలిసి పద్మినీదేవితో సహా, రాణి పద్మినీదేవితో సహా మొత్తం సజీవ దహనం అయ్యారు. అంటే వాళ్ళు వచ్చి పోటు చేస్తారు కాబట్టి, చెరపడతారు కాబట్టి ముందుగానే వీళ్ళు సజీవ దహనం అయిపోయారు. అంతగా ఆ ఘోరాలు అలాగా జరిగినాయి. దానికి సాక్ష్యం ఏంటి అంటే ఇప్పటికీ ఆ బూడిద అక్కడ ఉంది. నేను బ్లావెట్స్ కి కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్ అని ఒక గ్రంథం రాసింది. అంటే మన భారతదేశం మొత్తాన్ని పర్యటించింది ఆమె.
మూలన అరణ్యాల్లో, గుహల్లో మనం ఎవరు వెళ్ళని ప్రదేశాలకు కూడా, రహస్య ప్రదేశాలకి వెళ్ళి అక్కడ ఉన్న విషయం ఏంటి, ఎందుకంటే ఈమెకున్నటువంటి అతీంద్రియ శక్తుల ద్వారా అక్కడ ఏం జరిగింది మొత్తం ఆమెకి సినిమా లాగా కనిపిస్తుంది అదృశ్యమానంగా. ఆ బూడిద మీద కాలు పెట్టింది, మొత్తం ఆ దృశ్యం అంతా ఆమెకు కనిపించింది. ఈ బూడిద ఏంటనుకుంటున్నారు అని తనతో పాటు వచ్చిన వాళ్ళకి చెప్పింది. ఆ విషయము ఇన్ ద కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్ అన్న గ్రంథంలో మనకి ఉంది. దాన్నే మనకి ఏఎల్ఎన్ రావు గారని వరల్డ్ టీచర్ ట్రస్ట్ కి సంబంధించిన ఒక ఆయన, అంటే ఈకే గారి శిష్యుడు, బ్లావెట్స్కి ముచ్చట్లు అన్న పేరుతో 2-3 భాగాలు రాశారు. వాటిల్లో వస్తుంది కథ. అంత క్రూరంగా ఆ మాదిరిగా ఉన్నాయి ఆ రోజుల్లో. అంటే ఉంటుంది ఇది. మోనార్క్స్, ఈ రాజు చక్రవర్తులు ఈ మాదిరిగా ప్రవర్తిస్తారు. తర్వాత ఇన్ఫ్లిక్ట్ డెత్ ఆన్ ఉమెన్, చిల్డ్రన్ అండ్ కౌస్. మనము పవిత్రంగా ఎవరినైతే గౌరవిస్తామో, ఈ సనాతన ధర్మానికి సంబంధించి, భారతీయ ధర్మానికి సంబంధించి, ఆ భారతీయ ధర్మాన్ని చెడగొట్టడానికి, ఆ భారతీయ ధర్మం నాశనమయ్యేటట్టు చేయటానికి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద భారతదేశము ఎల్లప్పుడూ ఈ సనాతన ధర్మంలో, ఈ ఋషుల యొక్క ఆశీర్వచనముల ద్వారా అది రక్షింపబడుతూ వస్తూ ఉన్నది. ఆ ధర్మాన్ని చెడగొట్టేస్తే, ఆ లింకుని తెగ్గొట్టేస్తే ఇక అధర్మ ప్రవర్తకులు అయిపోతారు. వీళ్ళ ఇక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని మనము దోచివేయచ్చు అన్నట్టుగా ఈ ఇతర దేశాల నుంచి మన దేశాన్ని ఆక్రమించడానికి వచ్చే రాజుల్లో ప్రధానమైనది ఏంటి? ఈ ధర్మాన్ని చెడగొట్టడం. చెడగొట్టాలి అంటే ఇలాగా ఉమెన్, చిల్డ్రన్ అండ్ కౌస్. గోవు అంటే మనం ఎంతో పవిత్రంగా చూస్తాం. ఆ గోవుల్ని వధించేయటం, పిల్లలు వాళ్ళని చంపేయటం, ఉమెన్ స్త్రీలు, పిల్లలు అంటే బలహీనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేయటం అన్నట్టుగా. గోవులు, they will seize upon the property of their subjects. తర్వాత ఇట్లాగా చంపేసి అయితే గాయపరిచి వాళ్ళ ఆస్తుపాస్తులు మొత్తాన్ని వీళ్ళు తీసేసుకోవటం, వాళ్ళ సంపదని వీళ్ళు దోచేసుకోవటం. And we intent upon the wives of others. మరి వాడు ఎందుకు వచ్చాడు? ఆ దేశం మీదకి దండయాత్ర, రాణి పద్మినీదేవి ఉన్న దేశం మీదకి ఆ ముస్లిం రాజు ఎందుకు దండయాత్రకు వచ్చాడు? ఆమె మీద కన్నేశాడు, పద్మినీదేవి మీద. ఆమె యొక్క అందానికి ముగ్ధుడై ఆమెను పొందాలి అంటే మరి అట్లాగా అడగంగానే రారు కాబట్టి యుద్ధం చేసి వాళ్ళని జయించి వాళ్ళని చెరబట్టి తను అనుభవించాలి అన్నట్టుగా వచ్చేసాడు. అది అట్లా ఇంటెంట్ అపాన్ ది వైఫ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల భార్యల మీద కన్ను వేసి వాళ్ళని పొందాలి అనేది అటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన. They will be of unlimited power. వాళ్ళకి ఉన్నటువంటి ప్రజాబలంతో అంతా వాడు చేస్తున్నారంటే ప్రజల్లో ఎక్కువ భాగం ఈ భావాలతో ఉండడం వల్ల వీళ్ళకి ఇలాగ చెల్లుబాటు అయిపోతూ ఉన్నది. ప్రజాస్వామ్యం అయినా, రాజరికమైన, నియంత అయినా, ఎప్పుడైనా కానీ
వాళ్ళ యొక్క ప్రవర్తన ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఆ రాజ్యంలో ఉన్న ప్రజల మీద. అలాగే దేర్ లైవ్స్ విల్ బి షార్ట్, అన్లిమిటెడ్ పవర్. ఎంతో శక్తియుతులుగా ఉంటారు. ఆ శక్తిని ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? ఇటువంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. బలవంతులుగా మారి వీళ్ళు బలహీనులని ఆక్రమించేసి వాళ్ళని అనుభవించటము, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు, ఆ సంపదని దోచేయటం లాగా చేస్తారు. ఇదంతా ఏంటి జరగబోతోంది ఇట్లాగేక. మనకేంటంటే జరిగిపోయిన తర్వాత మనం చూస్తున్నాం కాబట్టి, ఓహో అని అనుకుంటున్నాం. జరిగింది అని అనుకుంటున్నాం. ఇలా జరగబోతోంది అని మైత్రేయుల వారికి చెప్పినప్పుడు ఏంటి, అప్పటికి ఇంకా ఏం లేదు, చడి చప్పుడు లేదు, అంతా ప్రశాంతంగానే ఉంది. తుఫాన్ రాలా ఇంకా. తుఫాను ముందు ప్రశాంతతలాగా ఉంది భారతదేశ పరిస్థితి. వందల రాజ్యాలున్నాయి. కానీ అట్లా నివురు కప్పిన నిప్పులాగా ఉన్నాయన్నమాట. రాబోయే రోజుల్లో ఈ మాదిరిగా జరగబోతోంది అని ఆయన ముందే దర్శించి, ఎట్లా దర్శించగలిగారు? భవిష్యద్వాణి ఎట్లాగా చెప్తారండి? ఎట్లా చెప్తారు? ముందు ఇవి లోకంలో జరుగుతాయి. ముందు మానసిక లోకంలో జరిగి అక్కడి నుంచి కామలోకానికి దిగుతాయి. కామలోకంలో జరిగి అప్పుడు భూలోకంలోకి వచ్చి, భూలోకంలో మనం నిజంగా ఇక్కడ మనకి జరిగినట్టుగా మనకి తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఏదైనా ఒక పని జరిగింది అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఇది అధ్యయనం చేసుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా మనకి చెప్పుకుంటున్నాం కదా ఇది. ఈ రోజున చెప్పుకుంటూ ఉన్నాం ఇది. ఇప్పుడే కదా మనకి ప్రారంభమైంది. ఇప్పుడు చెప్పుకుంటున్నాము అని ఈ రోజుకి ఇది ఉన్నది. కానీ ఇది ఎప్పుడో ఆ కామలోకంలో జరిగిపోయింది. ఆ జరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ వ్యక్తమైందన్నమాట. ఇక్కడ మనకి దూరదృష్టి ఏమాత్రం ఉన్నా అతీంద్రియ శక్తి, వాళ్ళు కామలోకంలో జరిగేదాన్ని చూడగలుగుతారు. కామలోకంలో చూస్తూ ఉంటే ఏమేంటి జరిగిపోతున్నాయో అవన్నీ చూస్తే రాబోయే 50, 100 లేకపోతే 200, 400, ఒక 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, వాటి దీన్ని బట్టి ఇగో ఒక 500 సంవత్సరాల తర్వాత ఇది జరుగుతుంది ఈ సంఘటన. ఇప్పుడు నోస్ట్రడామస్ చెప్పిన, మన దగ్గర వచ్చేటప్పటికల్లా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన, ఇట్లాగే దివ్య దృష్టితో కామలోకంలో చూసి ఇట్లాగే చెప్పారు. ఉన్న విషయాన్ని చెప్పారు. వాళ్ళు ఊహగా ఏమి చెప్పలేదు, యథార్థంగానే చెప్పారు వాళ్ళు. అందువల్ల ఇక్కడ ఖచ్చితంగా అది జరిగింది, జరుగుతూ ఉన్నాయి వాళ్ళు చెప్పినవి. భలే చెప్పారు వీళ్ళు 100 సంవత్సరాలకు ముందే. రాబోయేది ఎట్లా చెప్పారు వీళ్ళు అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇట్లా మనకి కామలోకంలో ఉన్న దాన్ని చూసి హెచ్చరించడం అన్నమాట. మనకు రోడ్డు మీద వెళ్తున్నాం, అక్కడెక్కడో దూరంగా ఒక గొయ్యి ఏర్పడింది, పెద్ద గొయ్యి ఏర్పడింది. అది ఇంకా ఎవరికి తెలియదు, కానీ మనకే తెలిసింది అది. అప్పుడు ఏం చేస్తాం మనం? అటు వెళ్ళబోయే వాళ్ళని హెచ్చరిస్తాం. అరే బాబు, ఇటువైపు వెళ్ళిపోకండి, ఇటు పక్కకుండా వేరే దారిలో వెళ్ళండి, అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది, ఇంకా అటు నుంచి వెళ్ళటానికి లేదు, మీరు మామూలుగా అలా వెళ్ళిపోయారంటే ఆ గోతులోకి పడిపోతారు, కాబట్టి వేరే వెళ్ళని అని చెప్పి హెచ్చరిస్తాం. తెలిసిన వాళ్ళు హెచ్చరిస్తారు తెలియని వాళ్ళకి. అప్పుడు దాన్ని బట్టి కొంచెం దాన్ని సర్దుకోవటానికి అటువంటి ఏర్పాటు కూడా ఈ సృష్టిలో ఉన్నది. కామలోకంలో జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరిగిపోవాలంతే అన్నది లేదు. కామలోకంలో జరిగింది భూలోకానికి వచ్చేటప్పటికల్లా దాని తీవ్రతను తగ్గించవచ్చు, అది జరగకుండాను చేయవచ్చు. అందుకే మనకేంటంటే ఈ విషయాలన్నీ తెలియకుండా మనం ఈ భూలోకానికి మాత్రమే పరిమితమై ఇట్లాగా ఉన్నాం అన్నమాట. ఆ విషయాలన్నీ తెలుస్తుంటే ఎక్కడికక్కడ సర్దుకుంటాం. అప్పుడు ఈ చాలా గందరగోళాలు దానివల్ల.
అందుకని మనకి శక్తులు లేకుండా అలాగ ఉన్నాం. అండ్ దేర్ డిజైర్స్ ఇన్సాటియబుల్. ఆ రాజుల యొక్క కోరికలు అనంతం. అవి దాహం తీరని కోరికలు అన్నట్టుగా. ఇన్సేషియబుల్ అనమాట. ఇన్సేషియబుల్, తీరని దాహం, తృప్తి పొందని అత్యాశ, విషయవాంఛలు, కామవాంఛలు, వాటితో తృప్తి పొందాలని ఆశ. కానీ అది ఎంతకీ తృప్తి లేదే కాదు. దానికోసం మరలా రాజ్యాల మీద దండయాత్ర చేయడం, అక్కడున్న స్త్రీలను పట్టి బంధించడం, ఇట్లాగా చేయటం, వాళ్ళని చేరపడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పింది. కృష్ణుడి జననం తర్వాత జననానికి ముందున్న పరిస్థితి రాబోయే రోజుల్లో అలాగా ఉండొచ్చు అని చెప్పారు. అట్లాగే కలియుగం మొత్తం కూడా అంటే కొంచెం దీనికి అటు ఇటుగా రాజులు అని అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. ఇక అది నెమ్మదిగా మానవులాగా ఎందుకంటే ప్రజాస్వామ్యం వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రజలకి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ప్రజల యొక్క నడవడిక ఎలాగా ఉంటుంది, ఒకళ్ళనొకళ్ళు దోచుకునేటట్టుగా ఉంటుంది. అంటే అప్రేమతత్వం మృగ్యమైపోయింది. అందుకోసమనే క్రీస్తు మళ్ళీ 2000 సంవత్సరాల క్రితము ఆయన రావటం, అంతకుముందు బుద్ధుడు రావటం. ఎందుకు? మనలో ఉన్న ప్రేమతత్వాన్ని మేల్కొల్పడం కోసం. అంటే పూర్తిగా అది మృగ్యమైపోయి ప్రేమకి ఎదురుగా ఉన్నది ఏదైతే ఉందో అద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ, అవి ఎక్కువగా మేల్కొనేటప్పుడు కల్లా ఈ ప్రేమ అనే గుణం పూర్తిగా అణగారిపోయింది. ఎక్కడ కనపడకుండా మృగ్యమైపోయింది, అదృశ్యమైపోయింది. మరలా దాన్ని మేల్కొల్పటానికి బుద్ధుడు తర్వాత క్రీస్తు ఇట్లాగా వచ్చి మనలో ఆ ప్రేమతత్వాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నం జరిగింది. People of various countries intermingling with them will follow their example. ఎందుకంటే ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటువంటి అవతల వాడి మీద ఆధిపత్యం, అవతల వాడిని ఓడించటం, అవతల వాడి మీద విజయం సాధించటం. ఇంకా మనం చెప్పిందే వేదం అన్నట్టుగా, మనం చెప్పిందే మనమే అధికారులం, మనమే అధిపతులం, మనం చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించాలి, అందరూ శిరస వహించాలి అన్నట్టుగా పోయేటప్పటికి ఇంకా వాళ్ళందరూ నా సొత్తు అన్నట్టుగా భావన. రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ నా సొత్తు అన్నట్టుగా, రాజ్యంలో ఉన్న ఎవరి సంపద వాళ్ళది మొత్తం నాదే అన్నట్టుగా ఈ విధమైనటువంటి భావనలతో ఇట్లా క్రమంగా ఒక దేశానికి పాకి మొత్తం ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రజలందరిలో ఎక్కువ భాగం ఈ విధమైనటువంటి ఆలోచనలు రావటం, ఈ విధమైన ఆలోచనలతో వాళ్ళు విధమైన గుణాలతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అండ్ ద బార్బేరియన్స్ బీయింగ్ పవర్ఫుల్ ఇన్ ఇండియా ఇన్ ద ప్యాటర్నేజ్ ఆఫ్ ద ప్రిన్సెస్, people of various countries intermingling with them will follow their example. And the barbarians being powerful in India, the barbarical అందరూ ఈ ఆఫ్ఘనిస్తాన్ అంటే బర్బర దేశం నుంచి వచ్చిన వాళ్ళు చాలా శక్తియుతులుగా మన దేశం మీదకి దండయాత్ర చేసి మన దేశాన్ని ఆక్రమించి వాళ్ళు పరిపాలించిన రోజులు ఉన్నాయి కదా, వాళ్ళు పరిపాలించే రోజులు ఉంటాయి. అప్పటికి లేదు ఈ చెప్పేనాటికి. ఇన్ ద ప్యాటర్నేజ్ ఆఫ్ ద ప్రిన్సెస్, ఇక్కడ ఉన్నటువంటి రాజులు, ఈ చిన్న సామంత రాజులు, చిన్న రాజ్యాలు సంబంధించిన రాజులు, వీళ్ళందరూ ఏంటి చేస్తారు, వాళ్ళకి అంటే తమ కోసం తమ వ్యక్తిగత
కోరికలకి తీర్చుకోవడం కోసం అన్నట్టుగా వాళ్ళకి దాసోహం అయిపోతారు. ప్రిన్సెస్ ఇన్ ద ప్యాటర్నేజ్ ఆఫ్ ద ప్రిన్సెస్, అంటే వీళ్ళు పోషించడం అనమాట. ఇప్పుడు ఎవరైనా మన మీదకి దండయాత్రలు వచ్చారు అంటే అర్థం ఏంటి, ఇక్కడ వీళ్ళ యొక్క సహకారం ఉండటం వల్ల, వీళ్ళ యొక్క పోషకత్వం ఉండటం వల్ల, ప్యాటర్నేజ్ ఉండటం వల్ల, సంరక్షకత్వం, ఒక ప్రాపకం ఉండటం వల్ల ఇక్కడ వీళ్ళలో కొంతమంది వాళ్ళు బలహీనులుగా ఉంటారు. కానీ వీళ్ళని జయించాలని ఉంటుంది, పక్క రాజ్యాన్ని జయించలేరు. అందుకని ఇంకొకరిని పట్టుకొస్తే వాడితో వీడి మీద యుద్ధం చేయించి వీడిని ఓడించేస్తే అప్పుడు తన యొక్క కోరిక తీరుతుంది అన్నట్టుగా అట్లా ద్రోహ బుద్ధి. పృథ్వీరాజు మీద యుద్ధానికి వచ్చినప్పుడు అలెగ్జాండర్ జయించి అన్నవాడు సహాయం చేశాడు. అట్లా ఇతర దేశాల నుంచి వచ్చి వాళ్ళకి కొంతమంది సహాయం చేసేవాళ్ళు, ప్రాపకం ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క ప్రాపకం పొందేవాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క సహకారంతో. అట్లా కొంతమంది తయారవుతారు, కొంతమంది ప్రిన్సెస్, కొంతమంది రాజులు అలా తయారవుతారు. అలా ఉంటుంది రాబోయే రోజు. వైల్ ప్యూరర్ ట్రైబ్స్ ఆర్ నెగ్లెక్టెడ్. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. అంటే పవిత్రంగా ఉన్న వాళ్ళు అలక్ష్యం చేయబడతారు. వాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు అన్నట్టుగా వాళ్ళని నెట్టేస్తారు, పక్కకి నెట్టేస్తారు. మిగతా విషయాలు మనం చెప్పుకుందాం. అంటే ప్రళయం రాబోయే ముందు పరిస్థితి ఎలాగుంటుందనే కూడా కొంత అవగాహన కోసం ఇది ఈ చిన్న సన్నివేశాన్ని మనకు అందజేశారు. సాయంత్రం అయ్యేటప్పుడు కల్లా మనం ఉదయం ఉత్సాహంగా బయలుదేరుతాం, అందరికీ మంచి చేయాలి అన్నట్టుగా. ఉదయాన్నే మనకి ఆ ద్రోహ బుద్ధి, ద్రోహ చింతన అట్లాగా ఉంటుంది, క్రమక్రమంగా పెరుగుతుంది. ఇంకా సాయంత్రానికి వచ్చినప్పుడు కల్లా ఎక్కువైపోతుంది, పూర్తిగా అదే ఉన్నట్టు ఉంటుంది. అట్లాగే అలసట, ఆ పని వల్ల వచ్చినటువంటి అలసట అట్లా ఉంటుంది. మనకి ప్రళయ స్థితికి ముందు ఈ పద్ధతిలో ఉంటుంది అని కూడా మనకి ఒక సూచన చేస్తూ ఈ విషయాన్ని వివరిస్తున్నారు. డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ కదా, పగలు ఎలాగ ఉంటుంది, బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ రాత్రి ఎలాగ ఉంటుంది. ఇదంతా ఎవరి దాంట్లో జరుగుతుంది, బ్రహ్మకి సంబంధించి. ఇదంతా ఎవరికి జరుగుతుంది, మనకి ఎవరికి వాళ్ళకి సంబంధించి. ఎవరికి వాళ్ళకి వాళ్ళకున్న మొత్తం, మనం ఎవరికి వాళ్ళం ఒక బ్రహ్మ అనుకుంటే, మనము ఒక సృష్టికర్త పాత్రని పోషిస్తుంటే మనకి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పగలు జరిగిపోవడం, ఆ తర్వాత అలసిపోయి రాత్రికి నిద్రించడం, మొత్తం చెడి చప్పుడు లేకుండా మొత్తం ఏకమైపోవడం, కలిసిపోయి ఏమీ లేని స్థితిలో. అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనట్టుగా, అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ నిద్రా స్థితిలో ఉండటం. అవి మనకి గమనికలోకి తీసుకురావడం కోసం ఇదిగో ఇలాగా ఉంటుంది. ఇవన్నీ వింటుంటే అప్పుడు మనకు వచ్చే ఆలోచన తరంగాలు కొంత మార్పు ప్రారంభమవుతుంది. ఎందుకనే రీడ్ ద బుక్, సీ ద లైట్ అని చెప్తున్నది. చదివినంత మాత్రాన, అవగాహన చేసుకున్నంత మాత్రాన ఆ వెలుగును మనం దర్శిస్తాం. తద్వారా మనకు వచ్చే ఆలోచనలు మారిపోతాయి. ఆలోచనలు మారిపోతే ఎవరు చెప్పాలి మనకి, మీరు మంచిగా ఉండండి, ఈ చెడ్డ పనులు చేయకూడదు, అవి చేయకూడదు, ఈ చేయకూడదు అని అక్కర్లేదు. ఇంకా చేయకూడని పనులు రావు మనకి ఆలోచనలు, ఇంకప్పుడు దాని అవసరమే లేదు. ఇక అట్లా ఉంటుందన్నమాట. ఈ కలియుగానికి సంబంధించిన సాధన ఇది మనకి. మిగతా విషయాలు రేపు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.